ఎపిసోడ్ 54 తిమోతికి మొదటి పత్రిక సంఘం యొక్క నాయకత్వం మరియు మంచి పోరాటం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 54వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం 2వ తెస్సలోనికయులకు పత్రిక నుండి ప్రభు యొక్క రాకడపై స్పష్టత మరియు కష్టాలలో ఎలా నిలకడగా ఉండాలో తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే మొదటి తిమోతికి పత్రిక అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాసిన లేఖ. ఈ పత్రికలో పౌలు తిమోతికి ఒక సంఘాన్ని ఎలా నడిపించాలో మరియు తప్పుడు బోధనలను ఎలా ఎదుర్కోవాలో సలహా ఇస్తాడు. తిమోతికి మొదటి పత్రిక అనేది పౌలు తిమోతికి వ్రాసిన లేఖ. తిమోతి ఎఫెసులో ఉన్న సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఈ పత్రికలో పౌలు సంఘంలో ఉన్న సమస్యలను మరియు ఒక నాయకుడిగా తిమోతి ఎలా వ్యవహరించాలో వివరిస్తాడు. ఈ పత్రిక యొక్క ప్రధాన లక్ష్యం సంఘంలో మంచి క్రమం మరియు క్రమశిక్షణను స్థాపించడం. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పత్రిక రచయిత అపోస్తలుడైన పౌలు. ఈ పత్రిక క్రీస్తు శకం 62 నుండి 64 మధ్య కాలంలో పౌలు రోములో మొదటిసారి జైలు నుండి విడుదలైన తరువాత వ్రాశాడు. పుస్తక ఉద్దేశ్యం తప్పుడు బోధనలను ఎదుర్కోవడం. సంఘంలో ప్రవేశించిన తప్పుడు బోధనలను గురించి హెచ్చరించడం. సంఘ నాయకత్వం సంఘ పెద్దలు ఎల్డర్స్ మరియు సేవకులు డీకన్స్ ఎలా ఉండాలో బోధించడం. క్రమశిక్షణ సంఘంలో క్రమశిక్షణను స్థాపించడం. ఆధ్యాత్మిక పోరాటం తిమోతికి మరియు ఇతర విశ్వాసులకు మంచి ఆధ్యాత్మిక పోరాటం ఎలా పోరాడాలో నేర్పించడం. తిమోతికి మొదటి పత్రిక అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం ఒక ముఖ్యమైన అంశాన్ని వివరిస్తుంది. భాగం 1 సంఘంలో క్రమం. అధ్యాయాలు 1 నుండి 3. అధ్యాయం 1 పౌలు తప్పుడు బోధనలను గురించి హెచ్చరిస్తాడు. ధర్మశాస్త్రం యొక్క సరైన ఉపయోగం గురించి బోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు అని చెబుతాడు మరియు తాను కూడా ఒక పాపినని చెబుతాడు. అధ్యాయం 2 పౌలు ప్రార్థన గురించి మరియు పురుషులు స్త్రీలు ఎలా ఉండాలో బోధిస్తాడు. అందరికోసం ప్రార్థన చేయాలని చెబుతాడు. అధ్యాయం 3 ఈ అధ్యాయం సంఘ పెద్దలు బిషాప్స్ ఎల్డర్స్ మరియు సేవకులు డీకన్స్ యొక్క లక్షణాలను వివరిస్తుంది. ఒక నాయకుడు పవిత్రంగా విశ్వసనీయంగా మరియు కుటుంబ జీవితంలో మంచి సాక్ష్యంతో ఉండాలి. భాగం 2 వ్యక్తిగత మరియు సంఘం యొక్క జీవితం. అధ్యాయాలు 4 నుండి 6. అధ్యాయం 4 పౌలు తిమోతిని తప్పుడు బోధనల నుండి జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. నీవు మంచి సేవకుడిగా ఉండు అని చెబుతాడు. దేవుని వాక్యం మరియు ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధులమవుతామని బోధిస్తాడు. అధ్యాయం 5 పౌలు పెద్దవారిని యువకులను విధవలను ఎలా గౌరవించాలో వివరిస్తాడు. సంఘంలో ఒకరినొకరు ఎలా చూసుకోవాలి అనే దాని గురించి సలహా ఇస్తాడు. అధ్యాయం 6 ఈ అధ్యాయం సంపద మరియు డబ్బు గురించి హెచ్చరిస్తుంది. డబ్బు మీద ప్రేమ అన్ని రకాల పాపాలకు మూలం అని చెబుతాడు. తిమోతికి మంచి పోరాటం పోరాడు, శాశ్వత జీవితాన్ని పట్టుకో అని ప్రోత్సహిస్తాడు. మన జీవితానికి అన్వయం హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, 1 తిమోతికి మొదటి పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1 తప్పుడు బోధనల నుండి జాగ్రత్త. మనం బైబిల్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి మరియు సత్యాన్ని నమ్మాలి. 2 మంచి నాయకత్వం. ఒక నాయకుడు దేవుని ముందు మరియు ప్రజల ముందు మంచి సాక్ష్యంతో ఉండాలి. 3 ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. 4 పవిత్ర జీవితం. మనం అన్ని విషయాలలో పవిత్రంగా జీవించాలి. 5 మంచి పోరాటం పోరాడటం. మనం మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. 6 విశ్వాసంలో ఎదుగుదల. మనం దేవుని వాక్యంలో ఎదగాలి. 7 డబ్బు మీద ప్రేమ. డబ్బు మీద ప్రేమ మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 8 ఆధ్యాత్మిక యుద్ధం. మనం ఆత్మీయ యుద్ధంలో పాల్గొనాలి మరియు దేవుని శక్తిని నమ్మాలి. 9 దేవుని విశ్వసనీయత. దేవుడు మనల్ని ఎప్పటికీ వదలడు. 10 దేవుని దయ. పాపులందరికీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని దయ లభిస్తుంది. తిమోతికి మొదటి పత్రిక నుండి సంఘం యొక్క నాయకత్వం మరియు
మంచి పోరాటం ఎలా పోరాడాలో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 55వ పుస్తకం 2 తిమోతికి 2వ పత్రిక ది సెకండ్ ఎపిసిల్ టు తిమోతి గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం కష్టాలలో నిలకడ మరియు సువార్తను ప్రకటించడం గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.